కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ప్రత్యక్షంగా నేను సాయిబాబాని ఎప్పుడు చూడలేదు, కానీ ఐ హర్డ్ లాట్ అబౌట్ హిమ్. ఆ మధ్యకాలంలో నేను రామకృష్ణ మఠకి వెళ్ళడం, ప్రవచనాలు ఎక్కడ జరుగుతుంటే వాళ్ళ స్పీచెస్ వినడం, ఓకే, ఇట్లా స్పిరిచువల్ రిలీజియస్ విషయాలు ఎక్కడ జరుగుతుంటే నేను వినడం జరుగుతుండేది. బేసికలీ ఐ లవ్డ్ లిస్నింగ్ టు ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. ఎక్కువ అర్థమయ్యేది కాదు, కానీ ఏదో వినాలని కొంచెం కుతూహలం అన్నావా లేకపోతే ఇంట్రెస్ట్ అన్నావా, సో ఇది ఉండేదన్నమాట. సో రామకృష్ణ మఠ్ వెళ్ళేవాడిని. ఇంటర్ చదువుతున్నప్పుడు రామకృష్ణ మఠ్ వెళ్ళేవాడిని. అక్కడ బుక్కులు కొనుక్కునేవాడిని. దాచుకున్న కొన్ని డబ్బుల్లో నాకు పాకెట్ మనీ ఇచ్చిన దాంట్లో నాకెప్పుడు కూడా ఈ చెత్త ఏదో సినిమాలు, అర్థమని కానీ సినిమాలు కానీ పాలిటిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఈ హిందుత్వంలో ఏదో ఇంట్రెస్ట్ కొంచెం కలిగింది. ఇంట్లో ఎన్వైరన్మెంట్ అంతా రిలీజియస్ ఉండేది కాదు. ఎక్కువసేపు పూజలు పునస్కారాలు కూడా చేసేవాళ్ళం కాదు. కానీ జస్ట్ కొంచెం ఫెస్టివల్స్ మాత్రం బాగా జరిగేవి. వెంకటేశ్వర స్వామి భక్తులము. వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టడం అది జరిగేది. కానీ ఎందుకు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మా పేరెంట్స్ తీసుకెళ్ళేవాళ్ళు, తిరుపతి వెళ్ళి కూడా ఆ ఫీలింగ్ అంత వచ్చేది కాదు. అక్కడ వెళ్తే దేవుడు అంటే మొక్కోవడం, లేకపోతే జుట్టు ఇవ్వడం, గుండు కొట్టుకోవడం, ఓకే, ఇదే భక్తి అనుకునేవాళ్ళం. కానీ దట్ వాజ్ నాట్ గివింగ్ ఎనీ మీనింగ్, పాయింట్లెస్. ఈ సమయంలో ఇది రామకృష్ణ మఠకి వెళ్ళడం ఇదంతా జరుగుతుండేది. కానీ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. చాలా నేను సిస్టమాటిక్గా ఎడ్యుకేషన్లో డౌన్ అవుతూ పోయాను. ఇంటర్ చాలా కష్టంగా పాస్ అయ్యాను. ఇంకా ఐఐటి కాదు కదా, ఇంజనీరింగ్ కూడా ఎక్కడ రాలేదు. బీఎస్సీ కూడా అప్లై చేశాను, ఎక్కడ రాలేదు. ఇంకా నా కెరియర్ ఇంకా ఇంతటితో ఆగిపోతుందా, 1 year ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందా, 1 year వేస్ట్ అయిపోతుందా అన్న టైంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అప్లికేషన్ ఫామ్ ఎవరో తీసుకున్నారు. ఇది వాళ్ళకు అవసరం పడకుండా మా ఫాదర్కి ఇవ్వడం జరిగింది. మా ఫాదర్ నాకు ఇచ్చారు, అప్లై చేయరా అని. నేను ఎక్కడో పుట్టపర్తిలో పోయి ఎక్కడో నేను ఏదో చదువుకొని ఉండడం, ఊర్లో చిన్న ఊర్లో, దట్ డి నాట్ అపీల్ టు మీ మచ్. అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఆయన దేవుడు అంట, నేను పోయి ఆయన దేవుడు నమ్మాలి ఇప్పుడు ఆయన కాలేజ్లో ఉంటే. ఓకే, అది ఇట్ వాస్ గెటింగ్ డిఫికల్ట్. దెన్ అన్నాను, సరే ఇంట్లో నుంచి కొంచెం తిరిగి వస్తాం కదా, అట్లా తిరిగేసి రావచ్చు అనేసి అప్లై చేశాను. వెళ్ళి బుక్ కూడా చేశాను, టికెట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాను. చాలా ఇష్టంగా రాశాను ఎంట్రన్స్ ఎగ్జామ్. కానీ పుట్టపర్తి ల్యాండ్ అయిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడే వర్షం కురిసింది పుట్టపర్తిలో. అప్పుడు ఆర్టీసీ బస్సులు ఉండేవి కాదు, ఆర్టీసీ హైర్డ్ బస్సెస్ ఉండేవి, సూపర్ డిలక్స్ హైర్డ్ బస్సెస్ బై ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ. పుట్టపర్తి అప్పుడే వాన పడినట్టుంది, మొత్తం పుట్టపర్తి కడిగినట్టు కనిపించింది. ఇట్ వాస్ ఒక రిక్షా వెనకాల ఓం సాయి రామ్ అని రాసి ఉండింది. ఓం విన్నాము, సాయి విన్నాము, రామ్ విన్నాము, సాయి రామ్ విన్నాము, ఓం సాయి విన్నాము. ఓం సాయి రామ్ ఫస్ట్ టైం వింటుంటే ఐ ఫెల్ట్ లైక్ టెలింగ్ ఇట్ లౌడ్లీ. మా ఫాదర్ కూడా పక్కనే ఉన్నారు. ఏమో వీడు కూడా గాలి సోకింది సాయిబాబా గోలు అనుకుంటారు ఎక్కడో అనుకోని నేను కొంచెం మెయింటైన్ చేస్తూ వచ్చాను. ప్రైడ్ అందామా లేకపోతే. సో ఓం సాయి రామ్ నోటి వరకు వస్తుంది, కానీ చెప్పడం లేదు నేను. అయినాగా నేను అక్కడ చదువుకోవడానికి రాలేదు, టైంపాస్ కోసం వచ్చాను. కొంచెం ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోదామని. ఓకే, ఎలా అయితే రాస్తే ఎగ్జామ్ రాదు అది అలాగే రాశాను. కానీ ఇష్టంగా రాశాను, అలాగే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఎక్కడ నాకు సీట్ రావటం లేదు. సీట్ ఒక్కవేళ వస్తే లాస్ట్ హోప్ ఈ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. కానీ అక్కడ ఉన్న 4 రోజులు, ఫస్ట్ డే చేరాను, ఆ రోజు ఏం లేదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ రాశాను. నెక్స్ట్ డే రాసిన తర్వాత 1 more day ఫర్ ఇంటర్వ్యూ అటెండ్. 3rd day నేను బయలుదేరి రావాలి. ఈ 3.5-4 daysలో
నేను చాలా మందితో కలవడం జరిగింది అక్కడ పుట్టపర్తిలో. ఏంటి స్వామి లేరు అక్కడ, పుట్టపర్తిలో బృందావనంలో ఉన్నారు. అక్కడ షాప్స్లో అక్కడెక్కడ తెలిసింది ఏంటంటే స్వామికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రావడం ఏంటి స్వామికి? భగవంతుడు అయితే హార్ట్ అటాక్ రాకూడదు కదా. ఓకే, అవతార పురుషుడు మానవ శరీరం ధరించాడు, మానవ శరీరంకి ఏమేమి కావాలో అన్నీ అవుతాయి అన్న అవగాహన అప్పుడు నేను జస్ట్ సెకండ్ ఇయర్ ఫినిష్ చేసిన అబ్బాయిని. అంత నాలెడ్జ్ ఉండడం కూడా, ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ ఎదర్. ఫైన్, రావడం ఏంటి అని నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఎవరిదో హార్ట్ అటాక్ తన మీద తీసుకోవడం, ఇది కొంచెం ఇట్లా కూడా జరుగుతుంది అంటే దాని తర్వాత విన్నాను ఇట్లా కూడా జరుగుతుంది అనుకున్నాను. దాని సిస్టమేటిక్గా ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క మిరకల్, అందరూ ఏదో ఒక మిరకల్ చెప్తున్నారు. మాకు స్వామి ఇలా కాపాడారు, స్వామి ఇది చేశారు, అది చేశారు. పోయిన ప్రాణం మళ్ళీ ఎలా తీసుకురాగలుగుతారా? ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. వన్ ఇన్సిడెంట్ ఐ హర్డ్ వాజ్ డెడ్ బాడీ వాజ్ బ్రాట్ టు లైఫ్. అంటే శవాన్ని మళ్ళీ ప్రాణం పోసేశారట స్వామి. అండ్ ఎవరికైతే అయింది, ఎవరి ఫాదర్కి అయితే అతను సన్ అక్కడ నాకు కలిసి మాట్లాడుతున్నారు అక్కడ. నాకెందుకు అనిపించింది దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో. కానీ దేవుడు మాత్రం కాకపోవచ్చు. దేవుడు అంటే ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదు, అప్పుడు అసలే తెలియదు. ఆ కాన్సెప్ట్ ఇంకా కాన్సెప్ట్ సింక్ కాదు, ఇప్పటివరకు సింక్ కాలేదు. వాస్తవం చెప్పాలంటే సాయిబాబాను చూసిన తర్వాత దేవుడు అనవసరం అనిపించింది ఇప్పుడు నాకు. దేవుడు ఉన్నా కాకపోయినా కానీ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. నా ఫైన్. ఎనీవే, later on I came to know that there's something unusual about this person. Fine. నేను ఈ స్టైల్గా చెప్తున్నా సంథింగ్ అన్యూజువల్ అని నేను జడ్జిమెంట్ పాస్ చేయడము లేకపోతే అది నా ఫీలింగే. కానీ ఇప్పుడు కన్నా కొంచెం ఎక్కువ అహంకారం ఉండేది, పొగరు ఉండేది. బలుపు అంటారా, దేన్ని ఏ వర్డ్ అంటారో తెలియదు. కానీ కొలోకియల్ లాంగ్వేజ్, సారీ మై లాంగ్వేజ్ తెలుగు ఈజ్ లిటిల్ లిమిటెడ్. ఫైన్, ఉన్న భాషలో మాట్లాడుతాను. దట్ వాజ్ మై ఫీలింగ్. స్వామిని అప్పుడు చూడలేదు, కానీ ఒక్క ఫోటో చూశాను స్వామిది. స్వామి కింద నేలపైన కూర్చొని ఉన్నారు, కింద చూస్తున్నారు. రెండు చేతులు ఒకలా ఇలా పెట్టుకునేది ఉన్నారు, కింద చూస్తున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు అంతా నాకు అనిపించేది సృష్టి అంతా నడిపించేది నేనేరా అన్నట్టు ఎక్స్ప్లెనేషన్. ఇక్కడంతా జరిపించేది నేనే, అంత జరుగుతున్నది నాములనే అన్న ఎక్స్ప్రెషన్ నాకు కనిపించింది. అందరికి అలా కనిపించిందో లేదో తెలియదు కానీ బట్ ఈ సిట్టింగ్ డౌన్. చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి వేరే ఆ ఏజ్లో స్వామి కింద కూర్చోవడం. ఎనీవే, ఐ వాంట్ టు టేక్ దట్ ఫోటో. డూ ఐ బిలీవ్ ఇన్ హిమ్, డూ ఐ లైక్ హిమ్, డూ ఐ వర్షిప్ హిమ్, అతను మొక్కుతున్నానా, నమ్మడం మొదలెట్టానా లేదు. కానీ ఎందుకో ఆ ఫోటో మాత్రం తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను కూడా. నాకెందుకు అనిపించిన ఆ ఫోటోలో ఎక్స్ప్రెషన్ ఏంటంటే నీకేం జరగాలన్నా ఏం పోతున్నా కానీ నేనే చేయిస్తున్నాను అన్న ఎక్స్ప్రెషన్ ఆ ఫోటోలో వచ్చిందనమాట. ఎనీవే, ఐ టుక్ దట్ ఫోటోగ్రాఫ్, టుక్ హోమ్. మా మదర్ కూడా ఒకలాగా చూసింది, ఏంటంటే నమ్మడం మొదలెట్టేసావు అయినా దేవుడు అనుకొని ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సరే, ఐ వాంటెడ్ టు మేక్ ఎ గిట్ ఫ్రేమ్. కానీ ఇప్పుడు ఒక 10-15 days గడిచిపోయింది. ఆల్ రిజల్ట్స్ ఆర్ అవుట్. నా పేరు ఎక్కడ రాలేదు. బాగానే చదువుకున్నానండి, ఐ వాజ్ రియలీ రీజనబుల్లీ గుడ్ స్టూడెంట్. కానీ ఒక స్టేజ్ వస్తుంది, ఎక్కడ అడ్మిషన్ దొరకకపోతుంది అనుకున్న స్టేజ్ రాలేదు. బిఎస్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. ఈ స్టేజ్ వస్తుందని నాకు అనుకోలేదు నేను. అండ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ వాజ్, ఏది చదువుకొని ఏది రాసినా కానీ కర్ణుని శాపంలాగా ఎగ్జామినేషన్ హాల్లో ఏం గుర్తొచ్చేది కాదు. పాస్ మార్కులు చాలా కష్టంగా పాస్ మార్కులు వచ్చేవి, కొన్ని ఫెయిల్ అయ్యేవి. ఇలాగైతే ఇది ఇప్పుడు ఇంకా ఆల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ బీఎస్సీ కూడా ఛాన్సెస్ లేదు. లాస్ట్ హోప్ వాజ్ పుట్టపర్తి. ఇప్పుడు కూడా నేను చాలా బెంగగా ఉంటుంది, చాలా ట్రబుల్గా ఉండి చాలా సీరియస్గా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే స్వామి కల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా దట్ వాజ్ ది ఫస్ట్ టైం స్వామి వాజ్ కమింగ్ ఇన్ మై డ్రీమ్. ఫస్ట్ టైం స్వామి నా కల్లో వస్తున్నారు. రాత్రి కల్లో వచ్చి స్వామి తెలుగులో చెప్పారు, నీ పోస్టల్ డిలే వలన నీకు అడ్మిషన్ ఇంకా రాలేదు, ఆ పేపర్ వస్తుంది, అది నువ్వు తీసుకో అని. అది ఫస్ట్ టైం ఇన్ మై ఐ నాట్ ఈవెన్ సీన్ స్వామి, బికాజ్ స్వామి బృందావనంలో ఉన్నారు అప్పుడు. నేను ఇంకా చూడలేదు స్వామిని. ఓకే, ఏదో నా సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతుందేమో అనుకోని, కానీ ఐ డి నాట్ వాంట్ టు టేక్ ఇట్ లైట్. పొద్దున్న లేస్తానే ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ సైకిల్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ మ్యాన్ అడిగాను. అలా చూస్తే నన్ను గుర్తుపట్టాడు. ఓకే, తల ఊపి చెప్పాడు, ఏం రాలేదు. మళ్ళీ ఆలోచన, ఒక్క నిమిషం ఆగు అన్నాడు. ఒక్క నిమిషం ఆగు అనేసి ఇలా వెతికేసి ఒక లావ్ కవర్ తీశాడు. ఆ కవర్లో ఫస్ట్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఏమో కనిపిస్తుంది.
ఎస్ కనిపించింది, సత్యసాయి కనిపించింది. అంత లావ్ కవర్ చూసానంటే అర్థమైపోయింది నువ్వు రిజెక్ట్ అయిపోయావు అని చెప్పడానికైతే అంత పెద్ద కవర్ పంపించరు. అంటే సెలెక్ట్ అయి ఉండాలి. వెంటనే ఆ కవర్ ఓపెన్ చేసి ప్రావిజనరీ సెలెక్టెడ్ అడ్మిటెడ్ ఆ వర్డ్స్ కోసం వెతుకుతున్నాను, అక్కడ కనపడింది. ఆ రోజు అనుభవించినంత ఆనందము జన్మలో నేను ఎప్పుడూ ఆనందించలేదు. నా హ్యాపీనెస్ ఆ రోజు అన్కంట్రోలబుల్ ఉండింది. ఇంకా లైఫ్లో ఓడిపోతాను అనుకున్న టైంలో స్వామి గెలిపించేశారు నాకు. కానీ ఇంకా సింకిన్ కలిగిన దేవుడు అది ఇంకా నాలో రాలేదండి. భగవంతుడా, దేవుడా, ఈజ్ అవతార్ పురుషుడా, ఆల్ దీస్. అక్కడ చేరాక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయి, ఆయన దేవుడు అనే నమ్మకం కుదిరిందా, దేవుడా కదా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఇన్స్టెంట్, ఈచ్ ఇన్స్టెంట్ క్యాన్ టెల్ యూ వాట్ హీ ఈజ్. కృష్ణ కృష్ణ సాయి